లోనే ఉండేవాళ్ళు కదా, కేసీఆర్ని ఎదిరించేవాడు కాదు కదా. ఇప్పుడు ఆయన లక్ష్యం ముఖ్యమంత్రి కదా. సేమ్ బండి సంజయ్ పార్టీ సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకే పార్టీలో పనిచేయలేరు కదా. ఆయన సిద్ధాంతమే హిందుత్వం కదా. నీకు చాలా మంది తెలియని విషయం ఒకటి ఉంది. రాజాసింగ్ మొన్న పార్టీ ఆఫీస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాజీనామా చేసి వెళ్ళిపోయారు కదా. సేమ్ 2017లో బండి సంజయ్ కూడా ఇదే విధంగా రిజైన్ చేసి వెళ్ళిపోయారు. అప్పుడు బండి సంజయ్ కరీంనగర్లో కార్పొరేటర్ ఉండే, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ఉండే. అధికార ప్రతినిధి ఉన్నప్పుడు ఇట్లాగే పార్టీ ఆఫీస్లో ఉన్న పెద్దలు ఆయన ఇబ్బంది పెట్టారు కరీంనగర్లో. డాక్టర్ ఎడవెల్లి విజయేందర్ రెడ్డి అని బీఆర్ఎస్ నుంచి తీసుకుని ఆయనకు టికెట్ ఇస్తాము, బండి సంజయ్కి ఇంకా టికెట్ లేదు అని ఆల్మోస్ట్ కరీంనగర్ అసెంబ్లీ టికెట్ కూడా ఇవ్వమని చెప్పిన పరిస్థితుల్లో అక్కడ పార్టీలో తనకు వ్యతిరేకంగా గ్రూపుల్ని ప్రోత్సహిస్తున్నారన్న ఉద్దేశంతో అక్కడ కరీంనగర్లో గుజ్జుల రామకృష్ణారెడ్డితో ప్రాబ్లం ఉండే, సుగుణాకర్ రావుతో కిసాన్ సెల్ సుగుణాకర్ రావుతో ప్రాబ్లం ఉండే. వీళ్ళందరితో కూడా బండి సంజయ్ ప్రాబ్లం ఉంటే అది హెడ్ ఆఫీస్ నుంచి ఎంకరేజ్ చేస్తున్నారన్న ఉద్దేశంతో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇంకా నేను పార్టీకి దూరంగా ఉంటాను, 2017లో పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి నేను పార్టీకి దూరంగా ఉంటాను ఇంకా, కానీ హిందుత్వ కార్యక్రమాలు చేస్తానని చెప్పారు. హిందుత్వాన్ని మాత్రం వదులుకోను అని చెప్పారు. సేమ్ రాజాసింగ్ చెప్పినట్టే. కానీ మళ్ళీ 1 yearలో సంఘ జోక్యం చేసుకుంది, టికెట్ బండి సంజయ్కి ఇచ్చారు. 2018లో ఓడిపోయారు, కానీ తక్కువ 11,000 ఓట్లతో ఓడిపోయారు. బీజేపీకి వేవ్ లేకుండా గంగుల కమలాకర్ దగ్గర కరీంనగర్లో బండి సంజయ్ వేవ్ వచ్చింది. బండి సంజయ్ ఓడిపోతే కార్యకర్తలు ఎంఐఎం కార్యకర్తలు బండి సంజయ్ ఇంటి మీద దాడి చేస్తే కార్యకర్తలు ఏడిస్తే బండి సంజయ్ సముదాయించేది బాగా వైరల్ అయ్యి బాగా సింపతి వచ్చి 4 నెలల్లో ఆయన ఎంపీగా గెలిచారు. సో ఇట్లా ఉంటుంది. సో దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫ్యాక్టరీ. ఈటల రాజేందర్కు బండి సంజయ్కి వీళ్ళిద్దరికి భారతీయ జనతా పార్టీ తప్ప వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదు. వాళ్ళిద్దరూ ఈ విషయం గ్రహించాలి, బీజేపీ కార్యకర్తలు గ్రహించాలి, నేతలు గ్రహించాలి. ఒకళ్ళనొకళ్ళు సోషల్ మీడియా పోస్టులో పెట్టుకుని ఈ వర్గం ఆ వర్గం అంటే అల్టిమేట్గా ఇప్పుడు అది జరిగింది, ఏదో జరిగింది, అయిపోయింది. రామచంద్రరావును అధ్యక్షుడిగా డిసైడ్ చేశారు. ఇప్పుడు ఈ ఎంపీలు వీళ్ళు రామచంద్రరావు ఇష్టం ఉన్నా లేకున్నా ఆయన నేతృత్వంలో పనిచేయాల్సిందే, తప్పదు. మళ్ళీ అధిష్టానం 1-2 years తర్వాత నాకు తెలిసి మార్చదు. 1-2 yearsకి అయితే కలిసి పనిచేయాలి కదా. రేపు లోకల్ బాడీ ఎలక్షన్ మీద దృష్టి పెట్టండి. ఆగస్ట్ ఎండింగ్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్. నేను అన్నాను మొన్న దానిలో, ఎప్పుడు కూడా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తారు బీజేపీ. మీరు కార్యకర్తల్ని ఎంపీటీసీ చేయండి, జెడ్పీటీసీ చేయండి, సర్పంచ్ చేయండి, మున్సిపల్ కౌన్సిలర్ చేయండి. సమాజంలో వాళ్ళ స్టేటస్ పెరుగుతుంది. ఈ నాయకులంతా కలిసి ఫైట్ చేయాలని నేను అన్నాను. ఇప్పటికీ అదే మాట కట్టుబడి ఉన్నా. సో ఈ నాయకులంతా కలిసి కార్యకర్తల్ని వాళ్ళ పదవుల పరంగా వాళ్ళను పెంచాల్సిన అవసరం ఉంది. 31 జిల్లాల జడ్పీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఎక్కువ సాధ్యమైనంత మందిని జడ్పీటీసీలు చేయండి, సాధ్యమైనంత మందిని ఎంపీపీలు చేయండి, గ్రామ పంచాయతీ సర్పంచులు చేయండి. ఇంకా ఈ గొడవ మానేసి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సరే ఎంత విభేదాలు ఉన్నా వాళ్ళ అధికారంలో ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళ ఆబ్వియస్లీ కవితకు సంబంధించి కొంత డిస్టర్బెన్స్ ఉన్నా వాళ్ళు వాళ్ళ దాంతో వెళ్తున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ అంతర్గత కుమ్ములాటలతో ఇబ్బంది పడుతుంది. అల్టిమేట్గా సఫర్ అయ్యేది కార్యకర్తలు. కాబట్టి కార్యకర్తలు ఈ పక్షమో ఆ పక్షమో సోషల్ మీడియాలో వీళ్ళది కరెక్ట్ వాళ్ళది రాంగు ఇవన్నీ పెట్టుకుంటే లాభం లేదు. దే హ్యావ్ టు ఫైట్ లోకల్ బాడీ ఎలక్షన్. రేపు 1-2 నెలల్లో ఎలక్షన్ ఉంది. దానిలో నేనేదో వీళ్ళకి ఎన్నో జడ్పీ చైర్మన్లు వస్తామని ఎక్స్పెక్ట్ చేయను, కానీ సాధ్యమైనంత బలం అయితే చూపించాలి కదా. తెలంగాణ ప్రజలకు బీజేపీ మేము కూడా గట్టిగా ఉన్నామని చూపించాలంటే కనుక వీళ్ళిద్దరు ఏకం కావాలి, వీళ్ళ వెనక ఉన్న నేతలు ఏకం కావాలి. రేపు ఎమ్మెల్యేగా గెలవాలనుకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో కొద్దిమంది కార్యకర్తలు జడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది, సర్పంచులు చేయాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యతలో వీళ్ళందరూ కూడా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతుంది. మరి చూద్దాం జాతీయ నాయకత్వం ఈ విషయంలో రెస్పాండ్ అవుతుందా. మొన్న ఈటల రాజేందర్ చేసిన కామెంట్ తర్వాత, ఎందుకంటే రామచంద్రరావు కూడా జేపీ నడ్డాను కలిశారు, బిఎల్ సంతోష్ కలిశారు. సో బీజేపీ హైకమాండ్ ఏమైనా రెస్పాండ్ అవుతుందా అన్నది దీనిలో చూడాల్సింది. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. సో డిఎన్ఏలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత